నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిజంగా డిఎంకే ప్రభుత్వం యొక్క దాష్టికాలను చూస్తుంటే అక్కడి హిందువులు వీళ్ళకు ఓటేస్తున్నందుకు సిగ్గుపడట్లేదా అనిపించింది. మీ ఓటు బ్యాంకును ఉపయోగించుకొని మీ నాశనాన్ని కోరుకునే డిఎంకే ప్రభుత్వానికి పట్టం కడుతున్నారంటే మీకు బుద్ధి లేదనిపించింది. ఎందుకక్క ఇట్లా మాట్లాడుతున్నావు ఈ మధ్య అంటే నిజమే. ఇప్పుడు ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్న వాళ్లకు హిందువులు ఓటేయడం, హిందువులు ఆ పార్టీలో ఉండడం, స్లో సెక్యులర్గా బ్రతకడం, మన నాశనాన్ని మనమే భస్మాసురులాగా మీద చేయి పెట్టుకున్నట్టు మీకు కనబడట్లే. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఓ వీడియో చూపిస్తా చూడండి. చూసిండ్రు కదా, అది ఎక్కడ అనుకుంటారు? తిరుప్పురం కుండ్రం. ఇది ఎక్కడో ఇన్నట్టుంది అనుకుంటారా? ఎస్, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇక్కడ దీపాన్ని వెలిగించుకోవడం కోసం కోట్ల చుట్టూ తిరుగుతుంటే జస్టిస్ సుబ్రహ్మణ్యం గారు ఒక జడ్జిగా తన విధి తాను 100% నిర్వర్తిస్తే ఆయన మీద అభిశంసనం పెట్టారే, ఇక్కడ వెలిగించొద్దు దీపం అని. అదే ప్లేసు. ఇప్పుడు అక్కడ అదే తిరుప్పురం కుండ్రంలో ముస్లిం పండుగకు డిఎంకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కనబడుతుంది కదా, వాళ్ళు వెళ్ళి జెండాను ఎగరేస్తారు. అంటే తిరుప్పురం కుండ్రం కొండ మీద ముస్లింలకు జెండా ఎగరేసుకునే హక్కు ఉంది, కానీ హిందువులకు దీపం వెలిగించుకునే హక్కు లేదు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుప్పురం కుండ్రంలో దీపాన్ని వెలిగించడానికి అనుమతిని నిరాకరించారు. పూర్ణచంద్ర అనే భక్తుడు తీవ్ర ఆవేదన చెంది బలవన్మరణానికి కూడా పాల్పడ్డాడు. ఇంత జరిగినా తమిళనాడు డిఎంకే ప్రభుత్వంలో ఏమాత్రం కూడా జాలి, దయా, కరుణ రాలేదు. అసలు హిందువులు మనుషులే కాదు, సనాతన ధర్మం అంటే ఒక వైరస్ అనేలాగా భావిస్తుంటే అక్కడ జెండాను ఎగరేయించుకోవడానికి పోలీసులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా కార్యకర్తలను అదుపులో పెట్టేసి ముస్లింలకు అక్కడ జెండా ఎగరేసుకునేందుకు ఏర్పాట్లను చేస్తే జెండా ఎగరేసుకున్నారు. తిరుప్పురం కొండ మీద దీపం వెలిగించుకోవడానికి 4 హిందువులను పంపించండి అని కోర్టు ఆదేశిస్తే తమిళనాడు పోలీసులు ప్రభుత్వ అండదండలతో ఒక్కరికి కూడా అనుమతించలేదు. అదే కొండ మీద మసీదుపై జెండా ఎగరవేయడానికి 4 ముస్లింలను మాత్రమే పంపమని ప్రభుత్వం ఆదేశిస్తే 12 మందిని స్థానిక అధికారులు 12 మందిని పైకి పంపించి జెండా ఎగరేసేలాగా చేసిండ్రు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే హిందువులకు అవమానం ఉంటుందా? ఇంకా ఏ హిందువైనా సరే వీళ్ళకి ఓట్లేటి గెలిపించిండ్రు అంటే మీరు అసలు హిందువే కాదు చెప్పుకోకండి. ఎంత బుద్ధి లేదు అసలు. 4 హిందువులు వెళ్తారంటే అధికారులు, ప్రభుత్వము, పోలీసులు అండదండతో ఒక్కలను కూడా ఎక్కనియలేదు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ బాధతో. కానీ అదే కొండ మీద ముస్లిం జెండాను ఎగరేసుకోవడానికి ప్రభుత్వం 4కి అధికారం ఇస్తే 12 మందిని పంపించిండ్రు పోలీసులు అండగా నిలబడి స్థానిక అధికారులతో కలిసి. అంటే తమిళనాడులో దాష్టికం ఏ విధంగా ఉందో చూడండి. కొండపై ఉన్న దర్గాలో ముస్లింలు గంధపు పండుగను నిర్వహించడానికి అనుమతిస్తూ డిఎంకే కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని మండిపడ్డారు అక్కడున్న మున్నానీ సంఘం నాయకులు. ఇలాంటి అనుమతుల ద్వారా ప్రశాంత వాతావరణం చెడిపోదా? డిఎంకే ప్రభుత్వానికి సూటి ప్రశ్న. పూర్ణచందర్ మరణం నిరంతర మానసిక ఒత్తిడి ఫలితమని కాదేశ్వరి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మోక్ష దీపం వెలిగించే కార్యక్రమం అత్యంత ప్రశాంతమైన కార్యక్రమమని, రాజ్యాంగం హిందువులకు ఇచ్చిన హక్కు. చెన్నైలో మోక్షదీపం వెలిగించిన హిందూ మునానీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని చోట్ల అనుమతులు కూడా ఇవ్వలేదు. కానీ కొండపై ముస్లింల జెండా ఎగరేయించడానికి మాత్రం కట్టుదిట్టమైన చర్యలతో ఎగిరేయించారు. ఇప్పుడు చెప్పండి, మత రాజకీయాలు చేస్తుంది ఎవడు? ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కోసం పరితపిస్తుంది సిగ్గులేని ఏ రాజకీయ పార్టీలు? అలాంటి వాళ్ళకు కొమ్ము కాస్తున్న సుడో సెక్యులర్, సుడో మేధావులను ఏమనాలి? మీ ఆన్సర్స్ కోసం, మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటా.
మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్లో మంచి కంటెంట్ వస్తుంది, ఈ కంటెంట్ మాకు చాలా అవసరం, ఆర్ వాయిస్ డెవలప్ అవ్వాలి అనుకుంటున్నామని ఆశించే వాళ్ళు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. చేతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.